కొనసాగుదాము. ఎప్పుడు లైవ్లోకి వెళ్ళండి బ్రదర్ పాటతో. రైట్. హల్లెలూయా. ఒక చరణం 2 చరణాలు పాడదాము. ఈ పాట 61వ పాట యాత్రికుడి పదధ్వనులు అనే సెక్షన్లో సత్యదేవార్చనలో దేవుడు నా చేత వ్రాయించిన పాట. 2 చరణాలు పాడదాము. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నిన్ను కొనియాడెదను, మహిమను పాడెదను, నిన్ను కొలిచెదను, కొనియాడెదను, మహిమను పాడెదను, నీ కృపలను చాటే తాగిన ఇహలోకమును తొలగించగబూనితివి, లోకము తాగిన ఇహలోకమును తొలగించగ నన్ను శుద్ధుని చేయక దేవాత్మికన శిరమున వ్రాలితివి, నన్ను జ్వాలక చేసితివి, పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. పాపులలో ప్రథముడనగునను ఇలనీతిగా తీర్చితివి, పరిశుద్ధులకు నీ ప్రజలకు నన్ను మాదిరిగాను నిలిపితివి, పాపులలో ప్రథముడనగునను ఇలనీతిగా తీర్చితివి, నీ ప్రజలకు నన్ను మాదిరిగాను నిలిపితివి, నీ ఘనమగు పనిలో నిలుపగనలుని కోవెల చేసితివి, నీ ఘనమగు పని
పాడెదను, నీ మహిమను పాడెదను, నీ కృపలను చాటెదను. పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా క్లుప్తంగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని ముగించుకుంటాను ప్రియులారా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నేనే చదువుతాను, చిత్తగించండి. మొదటి పేతురు 5:9. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమమయుడమైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రాజా, మా దేవా, నీకు వందనములయ్యా. 2025వ సంవత్సరం అంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి విజయోత్సవంతో మమ్మల్ని 2026లో ఈ నూతన వత్సరమున ప్రవేశింప చేసినందుకాయి, మొట్టమొదటి పునరుద్ధాన దినమును కూడా మమ్మల్ని చేర్చినందుకు ఆయనకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మహిమగల మా తండ్రి, ఈ వారమంతా, ఈ మాసమంతా, ఈ సంవత్సరం అంతా 12 మాసాలు కూడా విజయోత్సవంతో మీరు మమ్మల్ని ఊరేగించనై ఉన్నారు, ఊరేగించబోతున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మాకు ముందుగా దాటి వెళ్ళుచు మా మార్గములని సరళము చేయబోతున్నారు కనుక నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఈ తొలి ఆదివారమున మాకు అవసరమైన వర్తమానం మీరే పరలోకము నుండి మీరు పంపించండి. మీరే దిగి వచ్చి నాతో మాతో మాట్లాడండి నాయన. మా కళ్ళకు వెలుగునివ్వండి, మా కన్నులు వెలిగించి నీ ధర్మశాస్త్రంలో మాకు అవసరమైన సంగతులు, మాకు క్షేమాభివృద్ధికరమైన సంగతులు, మాకు ప్రోత్సాహకరమైన సంగతులు చూచుటకు మా కన్నులు తెరవమని దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుమని దేవా నాతో మాట్లాడు, అందరితోనూ మాట్లాడుమని యేసు అద్భుత నామంలో స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. విశ్వాసులమైన మనకందరికీ ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ అనేది వెంటాడుతూనే ఉంది. చిన్నదో పెద్దదో, చిన్నదో పెద్దదో. ఎవరికో చెప్తారు నాకు బ్యాక్ పెయిన్ ఉందని, ఒకరికేమో ఈ చెయ్యి లాగుతుందని, ఒకరికేమో తలనొప్పి అని, పార్శ్వపు నొప్పి అని, ఒకరి కడుపు నొప్పి అని, ఇంకొకరికి మనోవేదన అని, పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదని, ఇంకొకరి పిల్లలు మాట వినటం లేదని. ఒక సిస్టర్ గారు చాలా వేదనతో చెప్పింది, ఏంటంటే మా ఆయన నా మాట వినడం లేదని. నాకు అర్థం కాలేదు. మీ ఆయన నీ మాట వినాలి అని బైబిల్లో ఎక్కడుందమ్మా? నువ్వు మీ ఆయన మాట వినాలి కదా. మా ఆయన నా మాట వింటలేడండి, వినేటప్పుడు ప్రార్థన చేయమన్నది. అట్లాగే అదే నువ్వే మీ ఆయన మాట వినాలని ప్రార్థన చేస్తాను, అది వాక్య ప్రకారం అని చెప్పా. ఏదో ఒక బాధ, మా ఆవిడ నా మాట వింటం లేదు, మా ఆయన నా మాట వింటం లేదు, వచ్చే జీతం డబ్బులు సరిపోవడం లేదు, ప్రమోషన్ ఆగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి. ఇక ఒకటే ఏదో ఒక సమస్య. విశ్వాసులమైన మనం ఏమనుకుంటామంటే సాధారణంగా యేసు ప్రభువు నిజమైన దేవుడు,
ఆయనే సృష్టికర్త గనుక సృష్టికర్తను నేను నమ్మాను, అంగీకరించాను. సృష్టికర్తను నేను నా హృదయంలో చేర్చుకున్నాను. కాబట్టి అంత మహాదేవుడు నా హృదయంలో ఉన్నాడు గనుక ఇక నాకు ఏ బాధ ఉండొద్దు అని మనం అనుకుంటాం. ముందు భూమి ఆకాశముల సృష్టికర్త నా హృదయంలో ఉన్నాడు. ఇక ఆయన ఎర్ర సముద్రాలు చీల్చే దేవుడు, నా కొరకు లేని వాటిని ఉన్నట్టు పిలుస్తాడు, మృతులను సజీవులుగా చేస్తాడు, నీళ్ల మీద నడిపిస్తాడు. అన్ని వండర్ఫుల్ మల్టీ కలర్ డ్రీమ్స్ చూస్తుంటాం మనం. రంగురంగుల స్వప్నాలు. జీవితంలో కష్టం అనేదే ఉండదు, మనకు శత్రువు అనేవాడే ఉండడు, ఇబ్బంది అనేది ఉండదు అని ముందు మన ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైతే జీవితంలో కష్టాలు వస్తాయో ఎగ్దం మనము రివర్స్ గేర్లో వెనక్కి వెళ్ళిపోయి అసలు భూమి మీద నాకంటే ఎక్కువ కష్టపడ్డోడే లేడు, యోబు కూడా వేస్టే నా ముందు. యోబు కన్నా, యోసేపు కన్నా, ఆదికాండంలో యోసేపు కన్నా, యోబు కన్నా, ఇర్మియా ప్రవక్త కన్నా, ఆదిమ అపోస్తలుల కన్నా, భూప్రపంచంలో అందరికంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నా అని సెల్ఫ్ పిటీ లోపలికి వెళ్ళిపోతాం. అంటే అయ్యో పాపం నేను, అయ్యో నేను పాపం ఇంత కష్టపడుతున్నాను కదా అనే జాలి, సెల్ఫ్ పిటీ. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే, నీకొక్కదానికి వచ్చిన కొత్త కష్టమేం లేదు, నీకొక్కడికి వచ్చిన కొత్త కష్టమేమీ లేదు. ఒక సహోదరి చెప్పింది, మాకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదండి, ప్రార్థన చేయండి అంటే. పిల్లలు లేని దంపతులు లక్షల జంటలు ఉన్నారు లోకంలో, అది పెద్ద విషయమేం కాదు. పౌలుకే పిల్లలు లేరు. ఆమె అంటది ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కదా, మరి దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదే అంటే దేవునికి మేము ఇష్టం లేదా అనేస్తుంది. మరి పౌలుకే సొంత సంతానం లేదు, పౌలు దేవునికి ఇష్టడు కాడా? అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. పిల్లల్ని దేవుడిస్తే దేవుని కొరకు పెంచుదాం, ఇవ్వకపోతే పెంచుకుందాం, లేకుంటే ఆత్మీయ పిల్లల్ని కనడంలో, ఆధ్యాత్మిక సంతానాన్ని కనడంలో మనము బిజీగా నిమగ్నం అవుదాం. కానీ అది పెద్ద కష్టమేం కాదు. లోకమందున్న మీ సహోదరులలో ఈ విధమైన శ్రమలే నెరవేర్చు. నీకొక్కడికి వచ్చిన స్పెషల్ కష్టం ఏమీ లేదు. నువ్వు ఏ కష్టమైనా చెప్పు, అదే కష్టం వచ్చిన వాళ్ళను 1,00,000 మంది నిలబెడతాను నీ ముందు. సేమ్ కష్టం. నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు అనంటే సరే, అట్లా భర్త మాట వినడం లేదని బాధపడే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. నా భార్య నా మాట వినడం లేదు అని పురుషులు బాధపడితే అదే బాధలో ఉన్న పురుషులు లక్షల మంది ఉంటారు. లోకమందున్న మీ సహోదరులలో మాత్రమే కాదు, ఇంకా వైడర్ స్కోప్ చూస్తే అసలు మనుషులకందరికీ కూడా కలిగే మామూలు శ్రమలే మీకు కలిగినాయి అని చెబుతున్నాడు. 1 కొరింథీ 10:13 చూడండి. 1 కొరింథీ 10:13. అదిగో అక్కడేమో సహోదరులు అన్నాడు, లోకమందున్న మీ సహోదరులు. ఇక్కడేమన్నాడు అంటే వాళ్ళు క్రైస్తవులా, క్రైస్తవేతరులా, ఎవరైనా కావచ్చు, లోకమందున్న మనుషులట.
సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే మనకు అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. యేసయ్యను నమ్మినోళ్లకు నమ్మనోళ్ళకు కూడా అవి అనారోగ్యాలు వస్తున్నాయి. ఇక నీకు వచ్చిన స్పెషల్ కష్టం ఏముంది? అంత ఫీల్ అయిపోకు. నిన్న ఒక అక్కయ్య గారు నాతో మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నది. ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు ఇదేంటి అని ఎవరు అన్నారంట తనతో. అంటే అక్కయ్య చెప్పింది, మనం ఏమన్నా పరలోకంలో ఉన్నామా, భూమి మీద ఉన్నామా అనుకుంటున్నావా? పరలోకంలో ఉంటేనేమో ఈ శోధనలు, పరీక్షలు, పోరాటాలు, వ్యతిరేకతలు ఏమి ఉండవు. అది పరిశుద్ధ ప్రపంచం, మహిమ ప్రపంచం, ఆనంద ప్రపంచం. ఇది మట్టి లోకము. సైతానుగాడు ఎలుతున్నాడు ఈ లోకాన్ని. వ్యతిరేకతలు రావా, విమర్శలు రావా? ఏమన్నా మనము దేవుని రాజ్యంలో ఆల్రెడీ ఉన్నాం అనుకుంటున్నావు నువ్వు? కాదు కదా, మామూలే కదా ఇవన్నీ, రొటీన్. ఇవంతా కూడా వ్యతిరేకతలు, విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని జయిస్తూ మనం ముందుకు వెళుతూనే ఉండాలి. కాబట్టి మనందరం బాగున్నాము, బాగానే ఉంటాము. మనకేదో పెద్ద కష్టాలేం వచ్చి పడలేదు. ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చినా యోబు కంటే, ఇర్మియా కంటే, యోసేపు కంటే ఎక్కువ కష్టాలు ఏమి రాలే. ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది కంటే మనం చాలా బెటర్ ప్లేస్లోనే ఉన్నాం. ఏమండి, ఒక సహోదరి ఒక 10 సంవత్సరాల కిందట నాకు చెప్పుకొని దుఃఖపడింది. క్రిస్మస్ వచ్చింది అన్నయ్య, ఇంటికి సున్నాలే ఇద్దాము అనుకుంటే వీలు కాలేదు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నేనన్నా, పిచ్చిదానా, నీకు ఇల్లైనా ఉంది కదా, సంతోషించు. ఇంటికి సున్నాలు లేకపోతే ఏముంది, డిసెంబర్లో వేయకపోతే జనవరిలో వేసుకో. క్రిస్మస్కి వేయకపోతే ఈస్టర్కి వేసుకో సున్నాలు. కనీసం ఇల్లు అయినా ఉంది కదా. ఇల్లు లేకుండా చెట్టు కింద ఉన్న వాళ్ళకి చాలామంది ఉన్నారు. వాళ్ళు చెట్టుకు సున్నం వేసుకోవాలి. చెట్టుకు వేసుకుంటాడు సున్నము. ఏదో ఒకటి కలిగిన దానితో తృప్తి కలిగి ఉండాలి. మనకేమి కష్టాలు ఏం పెద్ద భరించలేని భయంకర కష్టాలు ఏమీ రాలే. మనం ప్రభువునందు ఆనందిద్దాము, సంతోషంగా ఉందాం, దేవుని స్తుతిద్దాము. ఏదో చిన్న చితక కష్టాలు అవి కూడా లేకపోతే మనం ఏమాత్రం ప్రార్థన కూడా చేయము. అబ్బా అన్నయ్య నాకు ఎన్ని కష్టాలు ఎన్నికని చెప్తుంది. నేను చెప్పాను ఆ సహోదరికి, ఇన్ని కష్టాలు వస్తేనే నువ్వు ప్రార్థనకు రావట్లేదు. ఆయనతో ఏ కష్టం లేకుంటే అసలే దేవుణ్ణి వదిలిపెట్టి పోతావు కదమ్మా నువ్వు. కష్టం వచ్చినప్పుడే కదా దేవుని దగ్గరికి రావాలి. మరి ఇన్ని శ్రమల మధ్యలో ఎంత ప్రార్థన చేయాలి నీవు? ప్రార్థన చేయమంటే ఏదో సాకు చెప్పి అసలు ప్రార్థనకు రానే రాదు. దేవుడేమో ఆ కష్టాలు కొంచెం ఉండనిస్తున్నాడు. ఎందుకంటే వాటి వలన మిమ్ములను సంపూర్ణులనుగా చెయ్యాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్ములను ఆయన సంపూర్ణులుగా చేయడానికి. హెబ్రీ పత్రిక దేవునికి స్తోత్రము 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట
ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడట. యేసుప్రభు వారిని తండ్రి అయిన దేవుడు శ్రమల గుండా తీసుకువెళ్ళి సంపూర్ణుడిగా చేశాడు. మనది కూడా అదే మార్గం. నీ సమస్యలు కొన్ని ఉండనిస్తున్నాడు ఆయన. కొంతకాలం శ్రమపడు, దానివల్ల నువ్వు సంపూర్ణుడు అయిపోతావు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచును. కొంచెం కాలం శ్రమపడిన తర్వాత మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు ఈ శ్రమలంటే పెద్ద శ్రమలు ఏమొచ్చేసే, పౌలు కంటే ఎక్కువ శ్రమ పడ్డాము మనం. కమ్యూనిస్టు చెరసాలల్లో ఎంతమంది, వేల మంది క్రైస్తవ నాయకులు, సంఘ కాపరులు, విశ్వాసులు ఘోరమైన హింసలు పొందుతున్నారు. అంతకన్నా ఎక్కువ పొందామో మనం? చాలా సుఖంగానే ఉన్నాం. చాలామంది కంటే, భూమి మీద ఉన్న చాలామంది కంటే నిన్ను దేవుడు చాలా సుఖంగానే బ్రతికిస్తున్నాడు. ఇది నువ్వు ఒప్పుకోవలసిన విషయం. యు ఆర్ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్. ప్రపంచ మానవ జనాభా అందరికంటే నువ్వు చాలా బెటర్ కండిషన్లోనే ఉన్నావు. సొమాలియా, ఆఫ్రికన్ కంట్రీస్లో ఏమండి ఎంత కరువులు వచ్చేసాయి, అంతర్యుద్ధాలు, పోరాటాలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ చూడండి ఎట్లా తగలబడుతుందో, అంతర్యుద్ధం లాంటి పరిస్థితి వచ్చేసింది. అవన్నీ పోల్చుకుంటే అందరికంటే మనం చాలా మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నాము. కనుక దేవుని మనం స్తుతిద్దాము, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, లోకమందున్న మీ సహోదరుల యందు ఏ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులు కండి. అది మన టాపిక్. విశ్వాసములో మీరు స్థిరంగా ఉండాలి. ఈ కొత్త సంవత్సరపు మొదటి ఆదివారపు సందేశం ఏంటంటే, బీ ఫర్మ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో మీరు స్థిరంగా ఉండండి. అస్థిరులు కావద్దు, అటు ఇటు కదలొద్దు. విశ్వాసముందు స్థిరంగా ఉండండి అంటే మొట్టమొదట రక్షకుని యందు మనకుండే నమ్మకము స్థిరంగా ఉండాలి. మొట్టమొదటి విషయం, యేసుక్రీస్తునందు మనకున్న విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఒక టెక్నికల్ పాయింట్ మీకు చెప్పి నేను ముగించేస్తాను. విశ్వాసమందు స్థిరత్వం అంటే ఏ రక్షకుడినైతే మనం నమ్ముకున్నామో, ఏ రక్షకుడిని మన హృదయంలోకి స్వీకరించామో ఆయన మీద నమ్మకం చెక్కు చెదరకుండా కాపాడుకోవాలి. భూమి తల్లకిందులే కానీ, దిక్కులు తారుమారే కానీ, లోకమే మునిగిపోని ఏమైనా కానీ మన రక్షకుడు యేసునాథుడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. స్పష్టంగా బైబిల్ చెబుతుంది, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మనం అందులో ఫిక్స్ అయిపోవాలి. యేసయ్య నా దేవుడు, యేసయ్య నా దేవుడు. చిన్న చిన్న కష్టాలు వస్తే యేసు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోదామంటే మరి ఎక్కడికి వెళ్దాం? ఆప్షన్ ఏముంది? నేను మొన్న ఒక సాక్ష్యం చెప్పాను మీకు ప్రసంగ వశంలో. ఈ
యేసుదేవుడు వేస్ట్, ఈయన్ని వదిలిపెట్టేయమన్నాడు సైతాన్ నాతో. చాలా శోధించాడు, 15 రోజులు శోధించాడు. యేసుప్రభుని వదిలిపెట్టేసేయి, నీకేం మేలు చేయట్లేదు ఆయన, నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు, వదిలేయి అంటే 15 రోజులు నా వెంటబడి శోధించాడు. వాడిని సరే ఇట్లా మాట్లాడదాం రా, నీ సంగతి అంతు తెలుసుకుందాం రా అని చెప్పి వాడిని డైరెక్ట్గా కన్ఫరంటేషన్ చేయాలి మనం. పిల్లలు కూర్చోండి, డైరెక్ట్గా కన్ఫరంటేషన్ చేయాలి. అడిగాను, అరే సరే నీ మాటే, ఒక 5 నిమిషాలు ఊహాజనితమైన సిచ్యువేషన్, సరే యేసును వదిలేద్దాం అంటున్నావు కదా, మరి ఇంతకన్నా పరిశుద్ధుడు, ఇంతకన్నా మంచివాడు, ఇంతకన్నా దయగలిగినవాడు, ఇంతకన్నా నన్ను ప్రేమించినవాడు, ఇంతకన్నా నమ్మదగినవాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే చెప్పు, అతన్నే నమ్ముదాం. యేసును వదిలేయమన్నావు, మరి ఆప్షన్ ఏది? వేరే ఆప్షన్ ఏది? ఈ బస్సు ఎక్కొద్దు అన్నావు, సరే మరి ఏ బస్సు ఎక్కాలా? ఇంకో బస్సు ఏదో చెప్పాలి కదా. ఈ బస్సు అయితే ఎక్కొద్దు కానీ ఏ బస్సో నాకు తెలియదు అంటే వాడు ఎడ్డోడు కదా, వాడు ఎడ్డి ముఖం వాడును. ఈ బస్సు వద్దన్నప్పుడు ఇంకో బస్సు ఏదో చెప్పగలగాలి. యేసును నమ్మొద్దు, ఆయన నమ్ముకుంటే అన్ని కష్టాలు ఉన్నాయి అంటున్నావు. ప్రాణము నా కొరకు ఇచ్చినటువంటి యేసయ్య, ప్రాణము పెట్టినంతగా నన్ను ప్రేమించిన యేసయ్య, ఇంత పరిశుద్ధుడు, ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇంత జాలి దయగలిగిన వాడు, ఇంత క్షమించేవాడు, ఈయన కంటే ఇంకెవడైనా ఎక్కువ క్షమించి, ఎక్కువ జాలి కలిగి, ఎక్కువ పరిశుద్ధత కలిగి ఎవడైనా ఉన్నాడా? లేడులే, అట్లాంటి వాడు అయితే లేడులే అంటున్నాడు. సిగ్గులేని మోఖం సైతానుగాడు. మరి ఏంట్రా సిగ్గులేనోడా లేడులే అని అంటున్నావు, మళ్ళీ ఈయన్ని వదిలిపెట్టమంటావు. ఈ బస్సు ఎక్కొద్దంటావు, మళ్ళీ ఏ బస్సు లేదంటావు, మళ్ళీ గెట్ అవుట్, ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు అని కసురుకుంటే వెళ్ళిపోయాడు. నేను ఎరిగినంత వరకు ద మోస్ట్ సిగ్గులేనోడు ఎవడంటే సైతానే. గద్దిస్తే వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు వాడు. సిగ్గులేదు వాడికి, మళ్ళీ వస్తాడు. ఎందుకంటే మనలను ప్రభువు నుండి దూరము చెయ్యాలని. ఏదో ఒక కష్టం తెచ్చి పెడతాడు, ఇక ఇంకెందుకు ఈ దేవుడిని వదిలే. యోబు విషయంలో వాడు ఆశ పెట్టుకున్నాడు. నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను యోబు వదిలేసిపోతాడు అని అన్నాడు దేవునితో. వాడు మనందరము దేవుణ్ణి దూషించి వదిలేసి వెళ్ళిపోవాలని సైతాని యొక్క ఆశ. అది నెరవేరని ఆశ, అడి ఆశ. భక్తులు ఎన్ని కష్టాలైనా పడతారు కానీ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము స్థిరులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు స్థిరులమై ఉండాలి అంటే ఏదో మొండి నమ్మకం కాదు. మేము నమ్మాము కాబట్టి నమ్మాలి, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు అని కాదు. ఎందుకు స్థిరంగా నమ్మాలి అంటే క్రీస్తు ఈ లోక రక్షకుడు, మనకు రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షకుడు, ఏకైక దేవుడు అనే పాయింట్ ఎందుకొరకు మనము నమ్మాలి అంటే ఆయనను పరిచయం చేస్తున్న బైబిల్ గ్రంథము కొన్ని అత్యవసరమైన సమాచారాలను మనకిస్తూ ఉంది. అత్యవసరమైన విషయాలను మనకు బైబిల్ మాత్రమే చెబుతుంది. లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతాన్ని మనం దూషించరాదు, ద్వేషించరాదు అని దేవదాసయ్య గారు చెప్పారు. అన్ని మతములలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, వాటిని మనం తీసుకుంటాం.
అన్ని మతాలలో ఏదైనా ఒక నీతి బోధ ఉంటే మంచిదే. అబద్ధం ఆడొద్దని, ఇట్లాంటి మంచి మాటలు ఎవరైనా చెప్తే తీసుకుంటాం, మంచిదే. కానీ ఇతర మత గ్రంథములన్నిటికీ బైబిలుకు ఒక స్పష్టమైన తేడా ఉన్నది. అదేమిటంటే మానవ జాతికి అత్యవసరమైన విషయాలను ఇంకా ఏ గ్రంథము చెప్పదు. అవసరము లేని సంగతులు కొల్లలుగా చెప్తారు, అవసరమైన సంగతులు చెప్పరు. అందులో మొట్టమొదటి సంగతి ఏంటంటే మానవ జాతి సృష్టి, మానవ జాతి ప్రారంభము, మానవ జాతి ఎలా మొదలైంది అనే విషయం ఇంకెక్కడా నీకు కనపడదు, బైబిల్ గ్రంథంలో మాత్రమే కనబడుతుంది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. గనుక అతడు పాపము చేసినప్పుడు మళ్ళీ దేవుడు ఏమన్నాడు, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. తర్వాత ప్రసంగి ద్వారా చెప్పాడు, మన్నైనది వెనుకటి వలనే మరలా మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళును. ఈ స్పష్టత ఎక్కడా లేదు. అరే మానవ జాతి ఎలా ప్రారంభమైందంటే ఎవరు చెప్పరు. జొరాస్ట్రియన్ మతం కానీ, ఇంకా షింటోయిజం కానీ, గ్రీకు పురాణాలు కానీ, మన భారతీయ పురాణాలు కానీ మానవ జాతి ఎలా మొదలైంది అంటే ఎవరు చెప్పరు. దేవుడు మొట్టమొదట నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదాడు. మనిషిలో 2 భాగాలు ఉన్నాయి. మన్నైనది ఒక భాగం, మన్ను కానిది ఒక భాగం. మన్నైనదేమో శరీరము, మన్ను కానిదేమో దేవుడు ఊదిన జీవాత్మ. ఈ స్పష్టత బైబిల్లో మాత్రమే ఉన్నది. మన దగ్గర చెప్తారు పెద్దలు, ఓ కోట్ల సంవత్సరాలని అందమైన అద్భుతమైన చక్కని కథలన్నీ చెబుతారు. అవునండి, ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు మొదలైందో చెప్పండి అసలు. అంటే దానికి ఇంకా మొదలేం లేదండి, అట్లా అనాదిగా అట్లా సాగిపోతానే ఉంది. అనాదిగా అట్లా సాగిపోతుంది. ఆరంభము లేనివాడు దేవుడు ఒక్కడే కదా. దేవునికైతే మొదలు ఉండదు, మానవ జాతికి మొదలు ఉండాలిగా. ఫస్ట్ మానవుడెవడు అంటే ఎవ్వరు చెప్పరు. బైబిల్ ఒక్కటే చెబుతుంది, దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించాడు. బైబిల్ మాత్రమే చెప్పే విషయం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఏ గ్రంథము చెప్పని ఒక విషయం బైబిల్ చెబుతుంది. ఒక మనిషిని ముందు చేశాడు, తర్వాత మనిషిలో నుండి అనేక జాతులు సృష్టింపబడ్డవి. ఈ జాతులు ఎలాగొచ్చినాయి అంటే భాషలు దేవుడు తారుమారు చేయుట ద్వారా జాతులు ఏర్పడినవి. ఇది ఏ గ్రంథము చెప్పదు, భూమి మీద ఏ గ్రంథం చెప్పదు. గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. కానీ ఇన్ని భాషలు ఎందుకున్నాయి అంటే ఎవ్వరు చెప్పరు. దేవుని శిరస్సు నుండి బ్రాహ్మడు పుట్టాడు, భుజాల్లో నుండి క్షత్రియుడు పుట్టాడు, ఉదరములో నుండి వైశ్యుడు పుట్టాడు, పాదాల్లో నుండి శూద్రుడు పుట్టాడు అని
చెప్తారు, మన దేశపు పుణ్య గ్రంథాల్లో నుండి చెప్తారు. 2 ప్రశ్నలు. ఒక బ్రాహ్మడు పుట్టాడు, మళ్ళా రెండో బ్రాహ్మడు ఎట్లా పుట్టాడు? వాడికి పెళ్ళామైతే ఉండాలిగా. ఈ నలుగురికి బ్రాహ్మణ, శూద్ర, క్షత్రియ, వైశ్య వాళ్ళకు పెళ్ళాలు ఎక్కడొచ్చారు? ఎక్కడి నుంచి? బ్రాహ్మణుడికి ముందు దేవుని తల నుంచి పుట్టిన బ్రాహ్మడికి బ్రాహ్మణ కన్యక ఎక్కడి నుంచి వచ్చింది? కలిసి వాళ్ళు కాపురం చేస్తే కదా బ్రాహ్మణ జాతి అనేది పుట్టేది. శూద్రునికో శూద్ర కన్యక ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ శూద్రుడు అని అంటే శూద్రునికి శూద్ర కన్యక అంటే మరి ఆ శూద్రుడు చాకలియా, మంగళియా, కమ్మరియా, అందరూ శూద్రులే కదా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పరు. సరే, పెళ్ళాల సంగతి పోనీ పోయి, తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే. కానీ అసలు వాడు పుట్టగానే ఏ భాష మాట్లాడాడు? దేవుని తలలో నుంచి వచ్చిన బ్రాహ్మడు, భుజాల్లోంచి వచ్చిన క్షత్రియుడు ఏ భాషలో మాట్లాడుకున్నారు అంటే ఇంకే భాష? సంస్కృతం అండి, దేవభాష అంటారు. మరి సంతోషం, సంస్కృతం. మరి ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది? అరబిక్ భాష ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు, లాటిన్, హెబ్రీ భాష, వేల భాషలు ఉన్నాయి భూమి మీద. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? అంటే అట్లా వచ్చేసినాయి సార్, అన్నట్టు అడగకూడదు. చెప్పింది వినాలంతే, చరిత్ర అడగకూడదు. పెద్దలకు ఎదురు చెప్తే కళ్ళు పోతాయి. చెప్పింది వినాలంతే అంటారు తప్ప జవాబు లేదు. మొన్న ఏదో వీడియోలో చెప్పారు, బ్రహ్మదేవుణ్ణి సృష్టించి నువ్వు మనుషులను, రకరకాల భాషలను నువ్వే సృష్టించమని చెప్పాడు. అంటే ఇప్పుడు నేను ఇట్లా అడుగుతున్నానని అదొకటి కొత్త పాయింట్ పెట్టాడు. మనుషులను, భాషలు ఎందుకు సృష్టించాడు? అసలు ఎందుకు అంటే ఇంగ్లీషు, హెబ్రీ భాష అందరూ అన్నీ ఆయన చేశాడు. ఎందుకు చేశాడు? దానికి అవసరం ఏంటి అంటే బైబిల్ మాత్రమే చెబుతుంది. మానవ జాతి ఒకప్పుడు ఒక్క భాష, ఒక్క పలుకు కలిగి ఉండెను. మనిషి పుట్టిన తరువాత మరి బ్రాహ్మణ పెళ్ళాం ఎక్కడ దొరికింది? క్షత్రియుడికి క్షత్రియ పెళ్ళాం ఎక్కడి నుంచి వచ్చింది? వైశ్యుడికి కోమటి అమ్మాయి ఎట్లా భార్య దొరికింది అనే మీమాంస బైబిల్ చదివితే మనకు ఉండదు. దేవుడు ఒక మనిషిని చేసి వాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని అతని ప్రక్కటెముకని తీసి ఒక భార్యను చేసి అతనికి ఇచ్చాడు. మీరు ఫలించి పిల్లల్ని కానీ భూమిని నిండించండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. భూమిని నింపి దాన్ని లోబర్చుకొని భూమిని పరిపాలించమన్నాడు. గనక మానవ సంతతి ఎలా వృద్ధి అయిందంటే పురుషుణ్ణి చేసిన దేవుడే స్త్రీని కూడా చేసి స్త్రీనిగాను పురుషునిగాను మానవ జాతిని సృష్టించినాడు అనే క్లారిటీ బైబిల్ ఇస్తుంది. వాళ్ళు ఏ భాష మాట్లాడారో అదే భాష మొట్టమొదట 1000 సంవత్సరాలు వాళ్ళు అదే భాష మాట్లాడుకున్నారు. ఆదాము హవ్వలు అదే భాష, కయ్యూను హేబెలు అదే భాష. అది ఒరిజినల్ మానవ భాష. అది ఏంటో తెలియదు మనకి ఇప్పుడు, అది ఇప్పుడు లేదు. తర్వాత దేవునితో నడిచినటువంటి హనోకు అదే భాష, నోవహు అదే భాష. నోవహు తర్వాత ఆయన ముగ్గురు కొడుకులు, కోడళ్ళు అదే భాష. మొట్టమొదటి మానవ భాష ఏదో అదే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నోవహు జలప్రళయం తర్వాత ఆ ముగ్గురు పిల్లల ద్వారా కొన్ని లక్షల మంది పిల్లలు పుట్టి సంతానం లోకమంతా వ్యాప్తి చెందిన తర్వాత భూమి ఎందంతటా ఒక్క భాష, ఒక్క పలుకు ఉండెను అని కూడా చెబుతుంది బైబిల్. 11వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనం. భూమి ఎందంతటా ఒకప్పుడు ఒకటే భాష, ఒకటే పలుకు. ఆ తర్వాత ఆ ఒక్క భాష కలిగినటువంటి మానవ జాతి ఒక తప్పు చేసింది. ఏంటంటే
ప్రపంచ రాజు అయినటువంటి నిమ్రోదును దేవునిగా ఆరాధించటం మొదలైంది. నిమ్రోద్ అనేవాడు ప్రకటించుకున్నాడు, మహాబలశాలి, ప్రపంచానికి నేనే రాజును, నేనే దేవుడను, నన్ను మీరు ఆరాధించాలి, నన్ను ఆరాధించకపోతే మీ తలకాయ నరికేస్తాను, నేను తప్ప ఇంకే దేవుణ్ణి మీరు ఆరాధించడానికి వీల్లేదు అని ఒక ప్రపంచ మానవాళి అంతటిని ఒక ఫాల్స్ రిలీజియన్, అబద్ధపు మతములో బంధించేశాడు. దేవుని ముందు ఒక సమస్య, ఆకాశము నుండి అగ్నిని కురిపించి బుస్సుమని వీళ్ళందరినీ భస్మం చేసి మళ్ళీ కొత్త మానవ జాతిని చేయవచ్చు, కొత్త మట్టి ముద్ద తీసుకోవచ్చు, కొత్త ఆదాముని చేయవచ్చు, కొత్త హవ్వను చేయవచ్చు, చేయగలడా. కానీ ఆదాము హవ్వలకు ఒక ప్రామిస్, వాగ్దానం చేశాడు, నేను స్త్రీ సంతానముగా పుట్టి సర్పము యొక్క తలను చితగొడతాను, మిమ్మల్ని విమోచిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరకుండా పోతుంది. సాతానుగాడు పగలబడి నవ్వుతాడు, ఓడిపోయావు దేవుడా నువ్వు. మానవ జాతిని మొత్తం తిరుగుబాటుకు లేవదీసేసరికి ఏదెను తోటలో నువ్వు చేసిన వాగ్దానం మర్చిపోయావు. మానవ జాతే నాశనమైంది, నువ్వు విమోచకుడికి ఎక్కడ పుడతావు? కన్యకు పుట్టడం ఎక్కడ, విమోచించడం ఎక్కడ? అయిపోయింది కదా, నీ వాగ్దానం గాల్లో కలిసిపోయింది. అది సాతానుకు గెలుపు, దేవునికి ఓటమి. అంత అవమానం దేవుడు తెచ్చుకోడు. అందుచేత మానవ జాతి బ్రతుకుండాలి. ఎప్పటిదాకా బ్రతుకుండాలి? రక్షకుడు పుట్టేదాకా, కాలము సంపూర్ణమయ్యేదాకా మానవ జాతి అయితే కొనసాగాలి. కానీ ఈ నిమ్రోదును ఆరాధించే మతం అయితే ఉండొద్దు. ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా చేద్దాం అనుకున్నాడు ఆయన. అప్పుడు పుట్టిన ఈ భాషలు ఇంత టెక్నికల్గా, సకారణంగా, సహేతుకంగా బైబిల్ మాత్రమే వివరిస్తుంది. కోట్ల సంవత్సరాల కిందట కోట్లని నువ్వు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే అయిపోయిందా? వైటల్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ ఓన్లీ ఇన్ ద బైబిల్. తర్వాత ఇంకొక విషయం, అన్ని మతాలు కూడా చెప్తే ఏంటంటే మనము కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను జయించాలి, మన లోపల పాపం ఉన్నది, అన్ని మతాలు చెప్తాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము, క్రోధం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవ్వరికీ తెలియదు. బైబిల్ మాత్రమే చెప్పే ఒక విషయం ఏంటంటే, మానవ జాతి సృష్టి తరువాత ద గ్రేట్ ఫాల్ ఆఫ్ మ్యాన్కైండ్, మానవ జాతి పతనము అనేది ఒకటి జరిగింది. అది ఎవ్వరికీ తెలియదు, ఏ మతానికి తెలియదు. మానవ జాతిని దేవుడు సృష్టించినాక ఫస్ట్ 100 సంవత్సరాలు మహిమలోనే ఉన్నారు, తర్వాత పడిపోయినారు. ద ఫాల్ ఆఫ్ మ్యాన్కైండ్. అప్పుడు ఈ చీకటి ప్రవేశించింది. కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు కలిగిన వాడిగా దేవుడు ఆదామును సృష్టించలేదు. ఆదామును చేసినప్పుడు ఆదాములో కామక్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు లేవు. ఆదాము దైవస్వరూపి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించిన, పరిశుద్ధునిగా నిర్మించాడు, నీతిమంతునిగా నిర్మించాడు. తర్వాత ఒక పతనం అనేది జరిగింది, పడిపోవటం అనేది. ఉన్నతమైన అంతస్తు నుంచి ఢామ్మని పడిపోయాడు ఆదాం. అది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం జయిద్దాం అనుకున్న ఈ చెడ్డు లక్షణాలన్నీ కూడా ఆ పతనము ద్వారా మన జాతి లోపలికి వచ్చినాయి. ఒక ఆదాంలోకే కాదు, మొత్తం మన జాతి మొత్తానికి వచ్చేసినాయి. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కడ ఉండవు, అన్నీ వేరే వేరే ఏదో
గొప్ప గొప్ప సంగతులు చెప్తారు, గొప్ప గొప్ప సంగతులు చెప్తారు, కానీ అవసరమైనవి మాత్రం చెప్పరు. అందుచేత మనము నమ్మిన ఈ మార్గములో మానవ జాతి ఎలా పుట్టిందో, ఎలా చెడిపోయిందో, మళ్ళీ ఎలాగ దేవుడు దీన్ని బాగు చేస్తున్నాడు అనే స్పష్టత ఉంది. విన్నారా? మానవ జాతి ఎలా పుట్టిందో బైబిల్లో మాత్రమే రాయబడింది, ఎలా చెడిపోయిందో బైబిల్లో మాత్రమే రాయబడింది. మళ్ళీ ఎలాగ దేవుడు బాగు చేస్తున్నాడు? దేవుడే తానే నరావతారం ఎత్తి కన్యగర్భాన పుట్టి ఆయన మరణించి మళ్ళీ లేచి తాను కార్చిన రక్తము ద్వారా మన పాపాలను కడిగి శుద్ధి చేసి మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన వచ్చాడు. అందుకు మనము యేసును మన దేవునిగా అంగీకరించాం. మనకొక కారణం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ విశ్వాసము మూఢనమ్మకం కాదు. క్రైస్తవ విశ్వాసము ఏదో డబ్బుల కొరకు, పాలపిండి గోధుమ పిండి కొరకు అమ్ముడుపోయే ఈ విశ్వాసం కాదు. ఇది మన ప్రశ్నలకు సరైన సమాధానం దొరికినటువంటి మార్గం ఇది. అందుచేత మనం ఇందులో స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని అస్థిరులుగా చేయటానికి, దేవునికి దూరం చేయడానికి సాతాను విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. వాడు మనల్ని దూరము చేయడం కొరకు ఏం చేస్తాడు తెలుసా? మనము నమ్మిన మార్గములోని పునాది విశ్వాసాల మీద దాడి చేస్తాడు. మనము నమ్మిన విశ్వాసం ఉందే, ఇక్కడ పునాదులు ఉన్నాయి కొన్ని, ఆ పునాదుల మీద దాడి చేస్తాడు. ఇవాళ సోషల్ మీడియాలో నిండా ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ జీవితం యొక్క పునాదుల మీద దాడి జరుగుతూ ఉంది. ఏమండి, ఒకడు పనికి మళ్ళీ చెత్త వెధవ ఎవడో యూట్యూబ్లో ఒకటి అప్లోడ్ చేశాడు. యేసుక్రీస్తు సమాధి త్రవ్వి చూస్తే వాటికన్లోనట ఏం దొరికిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఎవరు తిక్క వెధవా? ముందు యేసుప్రభు సమాధి వాటికన్లో లేదు, ఇజ్రాయిల్లో ఉన్నది. తర్వాత యేసుప్రభు సమాధి నువ్వు తవ్వేది ఏమున్నది? అది ఎప్పుడో నోరెళ్ళు పెట్టుకొని చూస్తుంది. అప్పటి నుంచే యేసుప్రభుని సిలువేసిన 3వ దినమే నోరెళ్ళు పెట్టేసింది అది. అప్పటి నుంచి ఎప్పటిదాకా నోరు తెరుచుకొని ఉన్న ఏకైక సమాధి భూమి మీద యేసయ్య సమాధి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభు కన్యక ఎలా పుడతాడు? కన్యక పెద్ద పెద్ద పండితులు, పీఠాధిపతులు ప్రశ్న అడుగుతున్నారు, కన్యక ఎలా పుడతాడు అంటే, పుట్టడానికి అవకాశం లేకపోయినా పుట్టాడు కనుకనే అది అద్భుతం. మామూలుగా ఏ కన్యకైనా మగోళ్ళు ముట్టుకోకుండానే గర్భం వచ్చే పద్ధతి కనుక ప్రకృతిలో ఉంటే, అప్పుడు ఆయన జన్మలో స్పెషాలిటీ ఏముంది? ఎంత తిక్క వేధవల్లో చూడండి. కన్యకు పురుషుడు ముట్టుకోకుండా స్త్రీకి గర్భం ఎలా వస్తుంది? అది అసాధ్యం కదా అంటాడు పెద్ద పెద్ద పీఠాధిపతులు. అరే, మరి నువ్వే రాసుకున్నావు కథ. మహారాణి గారు ఈ మంత్రజలం తాగితే ఆమెకు గర్భం వస్తుందని మహర్షి గారు మంత్రజలం ఇస్తే, రాత్రిపూట లేచి రాజుగారు దాహం వేసి ఆ నీళ్లు తాగేశాడట. తాగేస్తే పొద్దున్న లేచి రాణిగారు చూస్తే కమండలం ఖాళీగా ఉంది. ముని దగ్గరికి, మహాముని దగ్గరికి వెళ్ళి, మహర్షి ఇదేంటి నా నీళ్లు తాగమని ఇచ్చారు, ఖాళీ చెంబు ఉన్నది ఇక్కడ అని అంటే ఆయన దివ్య దృష్టితో చూశాడట.
అమ్మా భయపడకు, నీ భర్త తాగాడా నీళ్ళు అర్ధరాత్రి వేళ, భయపడకు, ఆయనకే కడుపు వస్తుంది అని చెప్పినట్టు. అసలు మగోడికి కడుపు, ఆడపిల్ల కన్యక ఎలాగంటుంది అన్నావు, మగోడికి కడుపు రావడానికి అసలు మన గర్భసంచి ఎక్కడుంది? అశుద్ధం సంచి తప్ప. గర్భసంచి ఎక్కడదాయా పిండం పెరగడానికి? అదంతానేమో నీకు ఆ దైవ మహిమ, దైవలీల అని లొట్టలేసుకొని సొంగగార్చుకొని చెప్పుకుంటావు. ఇక్కడ మాకు టెక్నికల్ పాయింట్ ఉంది. కన్యకెందుకు పుట్టాడంటే ఒట్టి పుణ్యానికి కాదు పుట్టేది. ఆదాము హవ్వల రక్తము ఈయనలో ఉండకూడదు, రక్షకునిలో. ఆదాము హవ్వల రక్తం ఈయనలో ఉండొద్దు. ఉంటే ఏముంటుంది? జన్మముతోనే మనకందరికి వచ్చిన పాపం ఆయనకు కూడా వస్తుంది. జన్మముతోనే నీవు నేను ఎలా పాపులమైనామో ఆయన కూడా అలాగే పాపి అవుతాడు. అప్పుడు ఆయనకే ఒక రక్షకుడు కావాలి. ఆయన మనల్ని ఏమో రక్షిస్తాడు? రక్షించలేడు. మనల్ని రక్షించాలంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఉండాలి. ఆయనలో ప్రవహించే రక్తము పాప మరణముల నియమము లేని రక్తమై ఉండాలి, అమూల్యమైన రక్తమై ఉండాలి, పాపము లేని రక్తమై ఉండాలి. అప్పుడు ఆదాము హవ్వల రక్తం ఆయనలోకి రాకూడదంటే మామూలు మానవ పద్ధతిలో ఆ పిండం ఏర్పడకూడదు గనుక. అలాగెలా జరుగుతుందండి అంటే ఏంది, ఎందుకు జరగదండి? మగవానికే కడుపు రంగలేంది. అంటే మన విశ్వాస పునాదుల మీద దాడి చేస్తున్నారు. అలాగెలా జరుగుతుంది? దేవుడు చేశాడు అన్న తర్వాత అలాగెలా జరుగుతుందని అడగటమే బుద్ధి తక్కువ పని. దేవుడు అలా చేశాడు. సాధారణ మానవ రక్తము లేకుండా పరిశుద్ధమైన రక్తం కలిగిన శిశువును పుట్టించడానికి సకల బ్రహ్మాండమును కలిగించిన దేవుడు మరియమ్మలో ఒక పిండమును సృష్టించినాడు. మరియమ్మ గర్భంలో ఒక శరీరమును సృష్టించినాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఎవరాయన? ఆది సంభూతుడు, నాదబ్రహ్మం, ప్రణవస్వరూపుడు. ఆయన ఈ లోకములో ఎంటర్ అయ్యేటప్పుడు, ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమున మర్చితివి. మానవులు అర్పించే బలులు, పూర్ణ హోమములు, 8వ వచనం, బలులు, అర్పణములు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావు అన్నాడు. అవి నీకు ఇష్టమైనవి కాదు. మానవులు కోట్లాది మూగజీవాలను చంపి వధించి బలి చేస్తున్నారు, కానీ అవి నీకు ఇష్టమైనవి కావు. దానికి సబ్స్టిట్యూట్గా, ప్రత్యామ్నాయంగా నాకొక శరీరాన్ని ఎక్కడ? కన్య మరియమ్మ గర్భంలో. ప్రకృతికి అతీతమైన విధానంలో, ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా యేసయ్య ఎందుకు జన్మించాడంటే ఈ టెక్నికల్ రీజన్ కొరకు. దేవుడే మరియమ్మ గర్భంలో ఒక పిండమును తయారు చేశాడు. అక్కడ నా కొరకు ఒక శరీరం సిద్ధపరిచావు. ఎందుకు? మానవులు అర్పించే బలులన్నిటికీ ప్రత్యామ్నాయముగా బలి చేయడానికి. కోడె దూడలు, మేకపోతులు, గొర్రెలు, కోడి పుంజులు, పావురాలు, వేలకు లక్షలకు కోట్లు మూగజీవాలను బలిస్తున్నా సరే పాపాలు పరిహారం అవడం లేదు గనుక వాటికి బదులుగా బలి కావడానికి నాకొక శరీరం మరియమ్మ గర్భంలో
నువ్వు తయారు చేశావు అని చెప్పి ఆ వాక్యము, ఆ నాద బ్రహ్మము శరీరమును ధరించుకొనెను. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి. శరీరధారి అంటే శరీరమును, ఈ కోటు నేను తొడుక్కున్నట్టుగా ఆయన తొడుక్కున్నాడు. తొడుక్కోకముందు కోటు లేకుండా ఉన్నాడు ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యం దేవుని యొద్ద ఉండెను. సమస్తం ఆయన మూలంగానే కలిగెను. కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆ వాక్యం సమస్తమును ఏ వాక్యమైతే కలిగించాడో ఆ నాద బ్రహ్మమే ఇప్పుడు కోటు తొడుక్కున్నట్టు మరియమ్మ గర్భంలో ఉన్న చిన్న శరీరాన్ని తొడుక్కున్నాడు. అలా తొడుక్కోవడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడే, ఆయన లోకమందు ప్రవేశించడమే క్రిస్మస్. ఎంటరింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ అ హ్యూమన్ బాడీ. దీనికి ఇంత గంభీరమైన కారణం ఉంది. ప్రకృతి నియమాలకి వ్యతిరేకంగా ఒక పిల్లోడు పుట్టడం ఎందుకు అవసరమంటే ఇంత గంభీరమైన కారణం. ఆదాము హవ్వల రక్తము ఏ మాత్రము టచ్ కాకుండా ఒక పరిశుద్ధ మానవుడు అవసరము. అంతేగాని బై మిస్టేక్ భార్య తాగే నీళ్ళు భర్త తాగితే భర్తకి కడుపు వచ్చింది అని అట్లాంటి హాస్యాస్పదమైన కథ. అసలు మగోనికి ఎట్లొస్తుంది కడుపు? ఎట్లొస్తుంది? గర్భసంచి ఉండాలి కదా. మీకేమో ఎట్లా పడితే అట్లా కడుపు వస్తుంది, ఎట్లా పడితే అట్లా అంటారు. మేమేమో ఇన్ని టెక్నికల్గా చెబుతుంటే అది ఎట్లా సాధ్యమంట? అసలు నీకు బుర్రకాయలో ఏమున్నట్టు? దయచేసి గమనించండి. క్రైస్తవ విశ్వాసము మీద, పునాదుల మీద దాడి జరుగుతూ ఉంది. దాన్ని మీరు సీరియస్గా పట్టించుకోవద్దు. మనము నమ్మిన విశ్వాసము హైలీ రీజనబుల్ అండ్ లాజికల్ అండ్ టెక్నికల్ అండ్ వెరిఫైయబుల్ ఫెయిత్. సాంకేతికంగా, హేతుబద్ధంగా, తర్కబద్ధంగా నిరూపించదగినటువంటి, తర్కమునకు నిలిచే విశ్వాసము మనది. అదేమిటంటే యేసే దేవుడు, మరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మనము గట్టిగా నాగార్జున సిమెంట్ వేసి కట్టినట్టు కదలకుండా ఉండాల. మునగాడు సిమెంట్ అని మంచిగా కూర మీసం పెట్టుకొని ఒకటి ఉంటాడు, ఇట్లా తలపాగా పెట్టుకో, వానిలాగా ఉండాలి మనం. స్థిరముగా నిలిచి, రే నువ్వెన్నైనా వాగు, ఎన్నైనా కేకలు పెట్టు, ఎన్నైనా దూషణలు, తిరస్కారాలు, విమర్శలు చేయి, నీ విమర్శలలో న్యాయము లేదు. నేను నమ్మిందే కరెక్టు. మేము నమ్మిందంతా కూడా టెక్నికల్గా మేము నమ్ముతున్నాం. అసలు మేము ఎదురు ప్రశ్న వేస్తే ఒక్కదానికి సమాధానం లేదు. నేను అడిగిన 1000 కొద్ది ప్రశ్నలకు సమాధానాలు లేనే లేవు. వినాయకుడిని చూసి పక్కపక్క నవ్వాడు చంద్రుడు. నవ్వినందుకు వినాయకుడు శాపం పెట్టాడు. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాప నిందల పాలవుతాయని చెప్పుకున్నారు కదా. అప్పుడు నవ్విన చంద్రుడు ఎవడు? మీ చంద్రయాన్ నౌకపై దిగింది కదా, అదే చంద్రుడా ఇంకొకడా అని అడిగాడు. చెప్పాలి కదా, చెప్పరు. కన్వీనియంట్గా వాళ్ళకి అప్పటికప్పుడు చెవుడు వచ్చేస్తుంది అనమాట, సెలెక్టివ్గా. మనం జవాబు చెప్పలేని ప్రశ్న వీడు అడుగుతున్నాడు అనుకున్నప్పుడు విననట్టే, నువ్వు చెప్పేది నాకేం వినిపించట్లేదుగా అని చెవుడు నటిస్తారు. ఎన్నో అడిగాను. సూర్యుడు ఒక వ్యక్తి లేకుంటే నిప్పుగడ్డనా? అది చెప్పండి. ఈజ్ సన్ ఎ పర్సన్ ఆర్ ఎ ఫైర్ బాల్? గివ్ మీ క్లారిటీ. ఆయన వచ్చాడంట కుంతీదేవి దగ్గరికి. బస్సుమని
అసలు కుంతీదేవి కాదు, మొత్తం భూగోళమే బూడిదైపోదు? ఇలాంటివన్నీ ప్రశ్నలు అడిగితే చెప్పరు. కానీ మనది మహోన్నతమైన సాంప్రదాయము, మతాన్ని మారిస్తే తల్లిని మార్చినట్టే అని అన్ని కథలు చెప్పి మతం మారకూడదట, తల్లిని మార్చినట్టేనట. మరి నువ్వెందుకు అమెరికాకు పోయి వాళ్ళ తల్లిని మార్చుకోమని చెప్తున్నావు? ఆస్ట్రేలియాకు, యూరోపియన్ కంట్రీస్కి పోయి మీరు నమ్మింది కరెక్ట్ కాదు, మా మతం నమ్మమని ఎందుకు చెప్తున్నావు? మరి వాడు కన్వర్ట్ అయ్యి గుండు కొట్టుకొని పిలక పెట్టుకున్నప్పుడు తల్లిని వాడు మార్చినట్టే కదా ఆ దేశపోడు అని. అంటే అసలు రంజితో ఫిర్జోలికి పోనేవద్దు. వాడు ఏది చెప్పినా మనం వినొద్దు, జవాబు ఇవ్వద్దు. జవాబు ఇవ్వలేం మనం. ఇది 46 సంవత్సరాలుగా నేను ప్రశ్నలు అడుగుతానే ఉన్నాను, ఒక్కదానికి సమాధానం లేదు. కానీ మన విశ్వాసం యొక్క పునాదులు మీదికి వస్తూ ఉన్నారు, పునాదుల మీద దాడి చేస్తున్నారు. యేసు ప్రభు వారట 12 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ దాకా ఎక్కడికి పోయాడో తెలియదట. నీకు తెలియదేమో, నాకు తెలుసు. యేసు ప్రభు ఎక్కడికి పోలేదు, ఆయన నజరేతులో పెరిగాడు అని బైబిల్లో ఉంది. ఈ హౌలగాడు అంటాడు ఆయన ఎటుపోయాడో తెలియదట. ఎవడరా చెప్పింది నీకు? హూ ఈజ్ దట్ స్టూపిడ్ ఫెలో హూ టోల్డ్ యూ? వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు జీసస్ అంట. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడ పెరిగాడు? నజరేతులో పెరిగాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి నీకు? ఆయన నజరేతులో పెరిగాడు. తర్వాత ఆయన బడికి పోలేదు, నజరేతులో పెరిగాడు. హీ నెవర్ వెంట్ టు స్కూల్, చదువుకోనే లేదు అని అక్కడి ప్రజలు చెప్పుకున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెను అని చెప్పుకొనిది. అంటే యేసు ప్రభువు వారు చదువుకోలేదని చెప్తున్నారు. వాళ్ళకి ఎలా తెలుసు? ఇప్పుడు 12 ఏళ్ళప్పుడు దేశం వదిలి వెళ్ళిపోయాడు, మళ్ళీ 30 ఏళ్ళ వయసులో వచ్చాడు. ఎక్కడో కాలేజీలో చదువుకున్నాడు అనుకోవచ్చు కదా. వాళ్ళ కళ్ళ ముందే పెరిగాడు, బడికి మాత్రం పోలేదు అనే సంగతి ఆ ప్రాంత ప్రజలందరూ చెబుతున్నారు. ఆయన ఇండియాకు వచ్చి మళ్ళా నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. నలంద క్రీస్తు శకము 5వ శతాబ్దం, 500 ఏళ్లకు శిల్వ యజ్ఞం జరిగిన తర్వాత క్రీస్తు శకం 500 ఏళ్లకు నలంద విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 500 ఇయర్స్ తర్వాత స్థాపించబడే కాలేజీలో యేసయ్యట అది స్థాపించబడక ముందే 500 ఏళ్ళకు ముందే చదువుకున్నాడట. ఇంత హౌలగాళ్ళు. మళ్ళీ వీళ్ళట పెద్ద ప్రొఫెసర్లు, చరిత్ర పరిశోధకులు. వాళ్ళని ఏమని తిట్టాలండి అసలు? కాబట్టి ప్రియులారా, ఎందుకు ఇలాగా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఒక్కటే కారణము, మన విశ్వాసము నుండి మనలను పడద్రోయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మత్తయి సువార్త 13వ అధ్యాయము 53-54. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి
ఈ జ్ఞానము, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కాదా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చును అని అభ్యంతరపడిరి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని గురించి బైబిల్ చెబుతుందంతా ఖచ్చితంగా, స్పష్టంగా వాస్తవాలు చెప్పేస్తుంది. ఇంకొకడు ఒక సోషల్ మీడియాలో పెట్టాడు, సీక్రెట్ బైబిల్, వాటికన్ సిటీ దాచిపెట్టింది యేసును గూర్చిన అసలైన వాస్తవాలు. యేసు ప్రభు వారి యొక్క రియల్ టీచింగ్స్, రహస్యంగా తన శిష్యులకు చెప్పిన సంగతులు మీరు తెలుసుకుంటే మీరు షాక్ తింటారు. ఏంటంటే ఈ బొంద షాక్ తినేది. ఆయన మనకు ఏదైతే చెప్పాడో పబ్లిక్గానే చెప్పాడు, పబ్లిక్గా రాసింది. 2000 ఏళ్ల బట్టి ఆ టీచింగ్స్ని బట్టి కోట్ల మంది బ్రతుకులు మారినాయి. నరక పాత్రులు కోట్ల మంది పరలోక వారసులు అయిపోయినారు. వాటికన్ సిటీలో ఇప్పుడట క్యాథలిక్ చర్చ్ అధికారులు చెబుతున్నారట, మేము 2000 ఏండ్లుగా ఈ వాస్తవాలు దాచిపెట్టాం, ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఏంటది? ఎవ్రీవన్ ఈజ్ షాక్డ్. యేసు యొక్క రహస్యమైన బోధనలు. వాడు దొరికితే వాని మూతి పండ్లు రాలగొడతాను నేను. ఏంది? యేసు ప్రభు ఏదో చెప్పాడట, ఈ 2000 ఏళ్ళు దాచిపెట్టాడట, ఇప్పుడు వీడు చెప్తున్నాడట. దెయ్యం వాడు, క్రీస్తు విరోధి వాడే. అట్లాంటివి ఏం లేవు. రహస్యమైన బైబిళ్ళు, 2000 ఏళ్ళు దాచిపెట్టడాలు ఏం లేదు. ఏదైతే క్రీస్తును గూర్చిన వాస్తవాలు ఉన్నాయో వాటిని ఆల్రెడీ ఆయన శిష్యులు రాశారు. ఆ సత్యము మీద, వాస్తవాల మీద క్రైస్తవ సంఘం కట్టబడింది. ఇప్పుడు కొత్తగా ఎవరు డిస్కవర్ చేసేది ఏమి ఉండదు. మనకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు క్రీస్తు జీవిత చరిత్ర. తర్వాత అపోస్తలుల కార్యాలు, యేసు అనుచరులు జీవించాల్సిన ప్రవర్తన నియమావళి, ఆదిమ సంఘం యొక్క చరిత్ర. తర్వాత పత్రికలు ఉన్నాయి, 14 పత్రికలు పౌలు రాశాడు. పేతురు ఒక 2 పత్రికలు, యోహాను ఒక 3 పత్రికలు. ఇవన్నీ క్రీస్తుని విశ్వసించిన వారు నడుచుకోవలసిన నియమావళి. కుల్లం కుల్ల అంతా తేట తెల్లంగా ఉంది. కానీ 2000 ఏళ్ళు దాచిపెట్టారట, వీడికి వాళ్ళ దొరికిందట. యూ విల్ బి షాక్డ్ టు నో ద సీక్రెట్ టీచింగ్స్ అంట. పెద్ద సైతాన్గాడు వీడు. అంటే మన విశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ కుక్కలు ఎన్నైనా మొరగని, ఏమైనా అరవని, మనం మాత్రం ఒకటే నమ్మాలి. ఏంటంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఆకాశము క్రింద భూమి మీద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము. ఈ నామముననే, నజరేయుడగు యేసు నామముననే మనము రక్షణ పొందవలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించండి. మనం నమ్మిన బేసిక్స్ అవన్నీ ఫ్యాక్ట్స్ అంతే. యేసు ప్రభు కన్యకు పుట్టాడు, ఇది వాస్తవం. యేసు ప్రభు వారి సిలువలో వ్రేలాడి మరణించాడు, ఇది వాస్తవం. యేసు ప్రభు వారు సమాధిని గెలిచి 3వ నాడు తిరిగి మహిమ శరీరముతో లేచాడు. మామూలుగా కాదు, అక్షయ దేహముతో లేచాడు. ఆ తర్వాత ఆయా సందర్భాలలో తాను ఏర్పరచుకున్న వాళ్లకు 40 రోజుల పాటు దర్శనమిస్తూ తన్ను తాను సజీవునిగా నిరూపించుకున్నాడు. 40 రోజులైనాక పరలోకానికి అందరూ
వందల మంది చూస్తుండగా ఎత్తబడ్డాడు, ఆరోహణమైనాడు, మేఘాల మీద వెళ్ళిపోయినాడు. అట్లాగే దిగాలు పడి చూస్తున్నారు శిష్యులు. అపొస్తలుల కార్యములు 1:11 గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. అండి, ఒక ఆయన పెద్ద మేధావి, మొన్న వీళ్ళకి అసలు తలకాయ లేదండి, చిరాకేస్తుంది నాకు. చచ్చిపోయిన వాడు మళ్ళీ పుట్టడం ఏంటి అంటున్నాడు ఆయన. అరే తిక్కలోడ, మళ్ళీ పుట్టడం కాదురా, చచ్చిపోయినోడు లేచాడు. మేము పునర్జన్మను గురించి మాట్లాడడం లేదు, పునరుత్థానమును గురించి మాట్లాడుతున్నాం. క్రిస్టియానిటీ డజంట్ టీచ్ రీఇన్కార్నేషన్, ఇట్ ఈస్ రెజరక్షన్. దమాక్ లేదు, ఏం లేదు. చచ్చిపోయినాడు మళ్ళీ పుట్టడం ఏంటంట. ఎవడు చెప్పాడు పుట్టాడని? మళ్ళీ పుట్టేది ఉండదు, లేచాడు, పునరుత్థానం. ఇట్ ఈస్ రిజరక్షన్, నాట్ రీఇన్కార్నేషన్. సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ యేసయ్య మీద కడుపు నిండా ద్వేషం పెట్టుకొని కుక్కల్లాగా బౌ 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 అరుస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారు చనిపోయి అదే శరీరము మహిమ దేహముగా మార్చుకొని అక్షయ దేహధారిగా మళ్ళీ లేచినాడు. వందల మంది చూస్తుండగా ఆయన ఆరోహణం అయిపోయినాడు. అప్పుడు స్వర్గలోకవాసులు 2 దేవదూతలు వచ్చి నిలుచుండి, ఓ గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలబడి ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళడం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఏ యేసు వచ్చును? ఆ యేసే, ద సేమ్ ఓల్డ్ జీసస్ who hung on the cross, who was whipped for us, who died for us. ఆ యేసు, పాత యేసు ఈ భూమి మీద వడ్రంగి వాని కొడుకుగా పుట్టి, వడ్రంగి వాని కొడుకని పిలువబడి, మానవ తండ్రి లేకుండా ఒక మానవ కన్యకకు దేవుని అద్భుతమైన శక్తి చేత ఆయన జన్మించి దేవుని కుమారుడుగా పుట్టి, యోసేపు కొడుకని పిలువబడి, పెంచుకున్న పెంపుడు తండ్రి, ఫోస్టర్ ఫాదర్, ఆయన యొక్క వడ్రంగి వృత్తిని ఈయన కూడా స్వీకరించాడు. యేసయ్య కుర్చీలు, బల్లలు, బెంచులు తయారు చేశాడండి. కష్టపడి పనిచేసి తల్లిని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళను పోషించుకున్నాడు. ఇంటికి పెద్ద కొడుకు. యోసేపు తొందరగా చచ్చిపోయాడు. యోసేపు మరియమ్మ కంటే దాదాపు 20 ఏళ్ళు పెద్దోడు. యేసయ్యను కన్న తర్వాత ఆమెతో మామూలుగా యోసేపు సంసారం చేశాడు. కొందరు కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. ఆయన చచ్చిపోయాడు. అందుకే శిలువ మీద వేలాడుతూ, మరి నేను చచ్చిపోతున్నాను, తమ్ముళ్ళు ఇంకా ప్రయోజకులు కాలేదు, ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు, మరి అమ్మని ఎవరు చూసుకుంటారు? అందుకే అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగింతలు పెట్టాడు. ఎందుకంటే యోసేపు లేడు. యోసేపు ఉంటే అప్పగింతలు అవసరం లేదు. యోసేపు బ్రతుకుంటే మరియమ్మని యోసేపే చూసుకుంటాడు. యోసేపు చచ్చిపోయాడు. నేనేమో వడ్రంగి పనిచేసి ఇంతకాలం అమ్మను, చెల్లెళ్ళని, తమ్ముళ్ళని సాకాను. నేను వెళ్ళిపోతున్నానుగా, మరి అమ్మని ఎవరు చూసుకుంటారని ఆలోచించి యోసేపుకు అప్పగిస్తే ఆ గడియ నుండి ఆ శిష్యుడు మరియను ఇంట్లో చేర్చుకున్నాడు. బాధ్యత కలిగిన మంచి కొడుకుగా కార్పెంటర్ వర్క్ చేసి అమ్మని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళను పోషించుకున్నాడు. తర్వాత ఆయన
పాపము లేని జీవితము జీవించి నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని బహిరంగ సవాలు చేయగలిగినంత పవిత్ర జీవితం జీవించి ఏ పాపం ఎరుగని యేసయ్య మనందరి పాపాలు మూటగట్టి తన మీద మోసుకొని సెలవు మీద వ్రేలాడినది వాస్తవం. ఆయన బలిగా చనిపోయినది వాస్తవం. మళ్ళీ మూడవ నాడు మహిమతో లేచాడు. పుట్టలేదు, లేచాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ యేసు మళ్ళీ పుడతాడని చెప్తున్నారు కొంతమంది. అరే యేసు మళ్ళీ పుట్టడం కాదురా నాయన. ఏ యేసు శిలువ మీద వ్రేలాడినాడో, మరణించాడో, ఏ యేసు అరిమతయ్య యోసేపు సమాధిలో పెట్టబడ్డాడో, ఏ యేసు మూడవ నాడు పునరుద్ధానుడై బయటకు వచ్చాడో, ఏ యేసు మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోయినాడు, ఆ యేసే మళ్ళీ అదే మేఘాల మీద మళ్ళీ వస్తాడు. ఇది క్రైస్తవ సంఘ విశ్వాసం. ఇది మన మహిమప్రదమైన నిరీక్షణ. ఇవన్నీ స్థిరమైన పునాదులు. మనం వీటిని నమ్ముతున్నాం. వీ బిలీవ్ ఇన్ ద వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్. వీ బిలీవ్ ఇన్ ద ఫిజికల్ రిజరక్షన్ ఆఫ్ జీసస్. మీకు తెలుసా ఒక ఇంట్రెస్టింగ్ సంగతి? యెహోవా సాక్షులు యేసు యొక్క శరీర పునరుద్ధానం నమ్మరు. యేసు శారీరకంగా తిరిగి లేవలేదట. ఆయన ఆత్మీయంగా లేచాడట. అదేందో మరి ఎంత బఫూన్ గాళ్ళు. ఆత్మీయంగా లేవడం ఏందిరా? ఆత్మీయంగా లేవడం ఏంది? ఆత్మీయంగా లేవడం అంటే మనము బాప్తిస్మం పొంది మళ్ళీ నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. అది ఆధ్యాత్మికమైన సమాధి, మళ్ళీ పునరుద్ధానం, అది వేరు. యేసు ప్రభువారు శారీరకంగా తిరిగి లేచాడు. నాకున్నటువంటి ఎముకలు మాంసము భూతానికి ఉండవు, నన్ను పట్టుకొని చూడమని పిలిచి రుజువు చేశాడు ఆయన. యెహోవా సాక్షులు ఇంకోటి వాళ్ళ విశ్వాసం ఏంటంటే, యేసే ఫిజికల్గా శరీరముతో లేవలేదు కాబట్టి విశ్వాసులకు కూడా శరీర పునరుత్థానం ఉండదట. ఇది యెహోవా సాక్షుల యొక్క సిద్ధాంతం. Jehovah witnesses do not believe in the physical resurrection of believers. ఆస్వాల్డ్ స్మిత్ గారు ఒకసారి వాళ్ళతో ఆర్గ్యూ చేసి అన్నాడు, మరి తీర్పు ఎవరికి జరుగుతుంది? తీర్పు ఎవరికి జరుగుతుంది అని అంటే, సేమ్ మనలాంటి ముక్కు, ముఖం, కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు, సేమ్ మన ఫేస్, మన పోలికలు ఉన్న ఇంకొకరిని దేవుడు తయారు చేస్తాడట. చేసి వాడిని నిలబెట్టి తీర్పు తీరుస్తాడట. అప్పుడు ఆస్వాల్డ్ స్మిత్ గారు అన్నారు, దెన్ దట్ ఫెలో ఈజ్ మై ఐడెంటికల్ ట్విన్, ఇట్ ఈస్ నాట్ మీ. నేను కాదు, నాలాగా ఉన్న నా కవల సోదరుడు అనమాట వాడు. నేను చేసిన దానికి నా కవల సోదరుని తీర్పు తీర్చవేంట్రా బడుద్దాయి అని అడిగాడు. బయటి వారి నుండి లోపటి వారి నుండి కూడా దాడి జరుగుతుంది మన పునాదుల మీద. క్రైస్తవ సంఘానికి పటిష్టమైనటువంటి సిద్ధాంత పునాదులు ఉన్నాయి. మన విశ్వాసములు మనం స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనా ఏదైనా అరవని సింపుల్ ఆన్సర్ ఒక్కటే ముచ్చట. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా మనదొక్కటే సమాధానం. ఆవు పేడ తిన్నోనికి దేవుని మర్మాలు ఎట్లా అర్థమవుతాయి? ఒక జంతువు యొక్క పేడ తిని, జంతువు యొక్క మూత్రం తాగి ఎట్లా నీకు దేవుని మర్మాలు అర్థమవుతాయి? ఒక ఆయన దాంట్లో ఫేస్బుక్లో వచ్చింది, మంచిగా చపాతీ తెచ్చి దాంట్లో ఆవు పేడ మొత్తం జామ్ లాగా, హల్వాలాగా పెట్టుకొని తింటున్నాడు. ఎంత గలీజు అసలు.
మీకు అవన్నీ మంచిగా ఉంటాయి, కానీ మేము పరిశుద్ధమైన విషయాలు, చారిత్రకమైన ఆధారాలతో చెప్తాను నచ్చదు. నేను చెప్తున్నాను, అన్యజనులు ఏలా అల్లరి చేయుచున్నవి, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఏడిశారు పొండురా. మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే నా సత్యం కదిలిపోతుందా? ఎంతమంది దుర్బోధకులు, అబద్ధ బోధకులు అన్యాయవాదనలు చేసిన ప్రభు యొక్క పునాది స్థిరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 తిమోతి 2వ అధ్యాయం 17-18 వచనాలు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయ్యును ఫిలేతును ఉన్నారు. పునరుత్థానము గతించెను అని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది, హల్లెలూయా, దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఎంతమంది అస్థిరులైనా అయిపోని కానీ మనకు దేవుడేసిన పునాది కదలకుండా అలాగే ఉంది. దేవుని స్తోత్రం కలిగి ఉంది కాక. ఎవడేమైనా అనుకొని మనం నమ్మేది ఒకటి, యేసయ్యను నమ్మితే పరలోకం గ్యారెంటీ, యేసయ్యను నమ్మకపోతే నరకం గ్యారెంటీ. మంచోళ్ళైనా సరే నరకం గ్యారెంటీ. ఎంత కళాకారులైనా, ప్రజాసేవకులైనా, ఎంత మంచోళ్ళైనా యేసును నమ్మకపోతే నరకము గ్యారెంటీ. ఎందుకంటే నీకున్న కళను బట్టి, టాలెంట్ను బట్టి, నీ పుణ్యకార్యాలను బట్టి, నువ్వు చేసిన ప్రజాసేవను బట్టి పరలోకానికి వెళ్ళలేవు. నీ కొరకు పరమాత్ముడు చిందించిన రక్తమును నువ్వు నమ్మకపోతే నీ పుణ్యకార్యాలన్నీ మురికి గుడ్డలతో సమానం. ఇది బైబిల్ చెబుతున్న వాస్తవం, మన విశ్వాసం. దిస్ ఈజ్ వాట్ వీ బిలీవ్. ఎవరైనా సరే నన్ను ఇరికించాలి మాటల్లో అని కొంతమంది, అట్లయితే మరి అంటే హౌలగాళ్ళు ఉంటారు కదా, ఎట్లైనా మనల్ని మాటల్లో ఇరికించి మన మీద గడబడి చేయాలని హౌలగాళ్ళు కొందరు ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, మరి వాళ్ళు యేసు ప్రభువును నమ్మలేదు కదా, వాళ్ళు నరకంలో ఉన్నారా పరలోకంలో ఉన్నారా ఇప్పుడు అని నన్ను అడిగారు. ఏమండి అంటే నేను నోరు జారి, ఆయన ఎంత గొప్పోడైతేమి, యేసుప్రభుని నమ్మలేదు కదా, నరకానికి పోయాడు అని అంటానని వాళ్ళ ఉద్దేశం. అప్పుడు పెద్ద గొడవ చేద్దామని. నా ప్లేస్లో వేరే పాస్టర్ ఎవరున్నా అలాగే నోరు జారుతాడు. నేను అట్లా దొరకను కదా. నేను వరంగల్ క్రిస్టియన్. ఏమండి నేను చెప్పాను, శిలువ మీది దొంగ ఆఖరి క్షణములో ప్రభు తట్టు చూసి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, సరే నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అనేసాడు కదా. ఈ సజ్జనులు, దేశ సేవకులు, సమాజ సేవకులు యథార్థముగా దేవుని వెతికిన వాళ్ళైతే ఏమో వారిని కూడా పరలోకంలో చూస్తామేమో. అంత నిస్వార్థంగా సేవ చేసి అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి, నిరుపేదలను ఉద్ధరించడానికి తన జీవితాన్నే త్యాగము చేసి ధారపోసిన అంత త్యాగధనులు మరణ పడక మీద ఒక్కసారి యేసు వైపు చూశారేమో. వాళ్ళని మనం పరలోకంలో చూస్తామేమో.
మనం ఎలా చెప్పగలం? ఆయన పరలోకానికి పోయి ఉండొచ్చు, నువ్వు మాత్రం ఇప్పుడు అనవసరంగా యేసును దూషిస్తే నరకానికి వెళ్తావు. కాబట్టి యేసును నమ్ముకోమని చెప్పిన నేను. ఎందుకంటే మనము అనుకొనని వాళ్ళు చాలామంది పరలోకంలో ఉంటారు, మనం ఎదురు చూసే వాళ్ళు చాలామంది పరలోకంలో కనబడరు. చాలామంది ఆఖరి క్షణంలో విశ్వాస భ్రష్టులైపోతారు. చాలామంది చివరి క్షణములో సిలువ మీద దొంగలాగా రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎవరైనా ఎప్పుడైనా ఒకవేళ పరలోకానికి వస్తే గిస్తే తప్పకుండా యేసు ద్వారా మాత్రమే వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడన్నాడు. అరే ఈయన దేవుడైతే దేవునికి ఎట్లా ప్రార్థన చేశాడండి? అంటే ఏదో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే క్రైస్తవులకి ఏం తెలివి ఉంది అని ఒక చిన్న చూపు మన మీద. యేసుప్రభు దేవుడైతే ఆయన మరి దేవా అని ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? దేవుడైతే. ఎంత తలకాయ లేని మాటలంటే, ఆయన నరావతారం ఎత్తి మానవుడిగా పుట్టినప్పుడు ఇక్కడ ప్రార్థన చేశాడు. కానీ మరి మీరు నమ్ముకున్న దేవుడు ఆ దేవలోకంలో కూర్చొని కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటాడు కదా. మరి మీరు నమ్మిన దేవుళ్ళు అందరూ కళ్ళు మూసుకొనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు కదా. మరి వాళ్ళు ఎవరికి చేస్తున్నారు? ఆయనే దేవుడా? కనీసం నరావతారం ఎత్తింది కూడా లేదు. దేవలోకంలో దేవుడుగానే ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు ఆయన అని అంటే, అసలు నువ్వు ఇవన్నీ ఎందుకు చదివినావు సార్? ఇవన్నీ నువ్వు చదవద్దు కదా. అరే నువ్వు నా జోలికి వచ్చావు కనుక నేను అడుగుతున్నానండి. నేను చదివాను నా దేశపు సాహిత్యం, నా దేశంలో ఉన్నటువంటి ధర్మము, దానికి సంబంధించిన పుణ్యగ్రంథాలంటే మక్కువ నాకు. 6 ఏళ్ల ప్రాయంలోనే రామాయణం చదివాను. ఇప్పటికీ కూడా నేను చదువుతుంటాను, నాకు చాలా ఇష్టము. హైందవ క్రైస్తవంలో నేను చివరన రాశాను, అందాల రాముడు ఇందీవన శ్యాముడు ఎనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అనే పాట ఒక సినీ కవి రాశాడు. తండ్రి మాటకై పదవుల త్యాగమే చేశాను, అందాల రాముడు ఎందువలన దేవుడు అన్నారు. తండ్రి మాట విని పదవులను త్యాగం చేసిన రాముడు దేవుడని నమ్మారు. చాలా సంతోషం. అయితే తండ్రి మాట విని అయోధ్య సింహాసనం కాదు విశ్వసింహాసనాన్ని విడిచిన యేసు నీకు దేవుడు ఎందుకు గాడు అని అడిగాను. అంతగా అన్నీ ఓన్ చేసుకుంటాం మనం. దేవుని లక్షణం అంటే ఏంటి? తండ్రి మాటకు విధేయత చూపి సింహాసనాన్ని త్యాగం చేయడం. అలాగైతే యేసయ్య భూమి మీద సింహాసనం కాదు వదిలేసింది, విశ్వము నేలే సింహాసనాన్ని వదిలేసి మన కొరకు యాగమై యజ్ఞమై మరణించి లేచినాడు. ఆయన దేవుడు కాదా మరి అని అడిగాను. అన్నీ కలుపుకుంటాం మనం. మోషే కర్ర ఐగుప్తు శకునగాండ్ర కర్రలని మింగేసింది. అలాగే అంచకాలములో సువార్త అనేది అన్ని మతాల బోధనలను మింగి మళ్ళీ మోషే చేతిలోకి వస్తుంది. ఐగుప్తు మాంత్రికుల చేతుల్లో కర్రలే ఉండవు. ఇక అన్ని కర్రలు మోషే కర్రలో కలిసిపోయినాయి. వాళ్లకు కర్ర లేదు, ఇంకా చేతులు ఒప్పుకుంటూ తిరుగుతున్నారు. ఏదైనా నీ కర్ర ఏది అని అంటే, అదిగో ఆయన కర్ర మింగేసింది, నాకు ఇప్పుడు కర్ర లేదు. అలాగే అంచె దినాల్లో సువార్త ప్రకటించేటప్పుడు ఏ మతానికి ఒక ఆర్గ్యుమెంటే మిగలదు. అన్ని ఆర్గ్యుమెంట్లు ఓఫీర్ గారు మింగేశాడని చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం కలిగిన కాదు.
ప్రియులారా, అది ఓఫీర్ గారిలో గొప్పతనం కాదు, ఓఫీర్ గారు నమ్మిన యేసయ్యలో గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఎన్ని ప్రచారాలు, విమర్శలు, దూషణలు ఎన్నైనా రాని, మనము నమ్మినదే అల్టిమేట్ ట్రూత్, సర్వోన్నత సత్యం యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైనున్న ఆకాశ మందున, క్రిందున్న భూలోక మందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశ మందున అన్ని నామములకు పైన యేసు నామము, అన్ని నామములకు పైన కలదు ఉన్నతం బగు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దుష్టులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశ మందున, క్రిందున్న భూలోక మందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము ధరించగానే మనస్సు మారి నూతన మగును. యేసు నామము ధరించ మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదవు వారికి, భేదమేమియు లేదవు వారికి. నాథుని ధరించి తరింప, నాథుని ధరించి తరింప. పైనున్న ఆకాశ మందున, క్రిందున్న భూలోక మందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సింపుల్ అండ్ క్రూడ్, అన్అడల్టరేటెడ్ గాస్పుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ గాస్పుల్, ముక్కుసూటిగా కల్తీ లేనటువంటి సరళమైన సువార్త ఏమిటి అంటే, యేసును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ, యేసును నమ్మకపోతే నరకం. చెప్పవలసింది చెప్పాం. నమ్మకము కలిగితే నమ్మొచ్చు, లేకపోతే వదిలేయచ్చు, ఇబ్బంది లేదు. కనుక మనందరం కూడా ఈ సమయంలో ఈ విశ్వాసములో స్థిరంగా ఉందామని ఒక తీర్మానం చేసుకుంటూ ముగించుకుందాం. విశ్వాసమందు స్థిరులై మనము సాతానును ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని శ్రమలైనా రాని, ఎంతమంది విమర్శలైనా రాని, ఎంతమంది మనల్ని నిందలైనా మోపని, మన మీద ఎన్ని నిందలు ఎన్ని నేరాలు మోపినా మోపని,
కానీ మన విశ్వాసం అయితే చెదిరిపోవడానికి వీలు లేదు. యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఆ యేసే వస్తాడు. ఎలాగ వెళ్ళాడు అలాగే వస్తాడు. ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళాడు, అక్కడికే వస్తాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి యొక్క కేంద్ర ప్రదేశములో ఆయన పుట్టాడు. భూమి కేంద్ర ప్రదేశంలో ఆయన బలి అయ్యాడు. అక్కడే తిరిగి లేచాడు. రెండవసారి అక్కడికే వచ్చి ఒలీవల కొండ మీద పాదములుంచి యెరూషలేములో సింహాసనం వేసుకొని 1000 సంవత్సరాలు ఈ భూగోళం అంతటిని పరిపాలించి, తర్వాత ఆయనే సృష్టికర్త గనుక ఈ భూమిని ఆకాశమును లేకుండా చేసి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టించి, ఆ కొత్త భూమిలో సముద్రం ఉండదు, ఏ పాపము ఏ వ్యాధి మరణము ఉండనటువంటి మహిమరాజ్యమును సృష్టించి యుగ యుగములు పరిపాలిస్తాడు. ఆయన మహారాజాధిరాజు. ఆయన ప్రక్కన ఉండే పట్టపు రాణిలో నీవు నేను చిన్న చిన్న భాగాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక స్థిరంగా నిలబడదాం, పరేషాన్ కావద్దు. ఎట్లా వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వాళ్ళు అట్లా అన్నారు కదా, వాళ్ళు అట్లా అన్నారు కదా. మా నాయన పుట్టాడు, నేను పుట్టాను, నా కొడుకు పుట్టాడు. ఆయన ఇవాళ ఒకడు వచ్చి అద్దంకి స్వామిదాస్ గారు అసలు పుట్టనే లేదు అని అంటే, నేను పోయి మా పెద్దక్క దగ్గర పోయి, అక్క ఎట్లాక మన నాయన పుట్టలేదు అంటున్నారు, వాడు ఎట్లాగా అని అంటే, అక్క ఏమంటుంది, ఏందిరా చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు, ముసలోడు పోయి మతి చెల్లించి మెంటలు వచ్చినదిరా నీకు. వాడేవాడు అంటే నాయన పుట్టకపోవడం ఏంట్రా, మనందరినీ కన్నాడు పెంచాడు, వాడంటే నువ్వు బాధపడ్డమేనా? మా నాయన పుట్టలేదంటే నేను వాడిని ఇంట్లో నవ్వి పోరా హౌలాగాని ఎట్లా అంటాను. క్రిస్మస్ను ప్రశ్నించే వాళ్ళందరిని చూసి మనం అలాగే అనాలి. యేసుక్రీస్తు ఆ రోజు పుట్టిండని ఏమి నమ్మకం అనంటే, అసలు మీరందరూ నమ్మే ఆ దేవతలు, మహర్షులు, యోగి పుంగవులు వాళ్ళందరి డేటు మాకు బర్త్ సర్టిఫికేట్తో పాటు కావాలి. తెస్తారా? అసలు మాకు సర్టిఫికేట్లు దేవద్దండి. 33 కోట్ల మంది పేర్లు చెప్పండి ముందు. బర్త్ సర్టిఫికేట్లు ఏమొద్దు. పోనీ 3 కోట్లు చెప్పండి పేర్లు, 3 లక్షల పేర్లు చెప్పండి. చెప్పలేరు. కానీ మా యేసయ్య జోలికి వస్తాడు. మన యేసయ్య రీజనబుల్గా, హేతుబద్ధంగా ఆయన మనిషిని సృష్టించాడు. మనిషి పతనమైతే నేను మళ్ళీ కన్యగర్భాన పుట్టి మీ జాతిని రక్షిస్తానని వాగ్దానం చేసి, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఏకముగా ఉన్న మానవ జాతిని అనేక భాషలు మాట్లాడే జాతులుగా అవసరాన్ని బట్టి ఆయన విడదీసి, ఆయన అనుకున్న ప్రకారం నిర్ణయ కాలం ముందు భూమి మీద అవతరించి ఈ చెడిపోయిన ఆదాము రక్తం లేకుండా పరిశుద్ధమైనటువంటి దైవ రక్తముతో ఆయన పుట్టి సిలువలో దైవ రక్తాన్ని కాచి చనిపోయినాడు, మళ్ళీ లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, ఆయన మళ్ళీ వస్తాడు. ఇది క్రిస్టియన్ ఫెయిత్. ఇది ఇందులో మనం స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న ఏదో సినిమా ఏదో చిన్న క్లిప్పు షార్ట్ చూసా. చచ్చిపోయాడులే వాడు చచ్చిపోయాడు అనుకుంటే వాడు మళ్ళీ వచ్చాడు. ఎట్లొచ్చినవరా, చచ్చిపోయినావు కదరా, రోడ్ రోలర్ కింద పడి చచ్చిపోయి మళ్ళీ ఎట్లొచ్చావంటే, నేను అక్కడ నరకంలో అడుగు పెట్టగానే నరకం అంతా భూకంపం వచ్చేసింది. అక్కడ అన్ని విభేదాలు వచ్చి అంత కొట్టుకు చచ్చి గందరగోళం అయిపోతే, అరే వీడు కాలు మంచి కాలు కాదు, వీడి ఇక్కడ ఐరన్ లెగ్,
వీడిక్కడికి వస్తే మన యమలోకం అంతా పాడైపోతుందిరా, వీడిని మళ్ళీ భూలోకానికి పంపించేసినట్టు. అంటే ఇట్లాంటివన్నీ చెప్పుకుంటారు, వింటారు, నవ్వుకుంటారు, బాగుంటుంది. కానీ యేసు ప్రభు వారు అట్లాంటి కల్పనా కథలు మనకు చెప్పడు. ఆయన తనను గూర్చిన వాస్తవాలు, నిన్ను గూర్చిన, నన్ను గూర్చిన, మనల్ని గూర్చిన వాస్తవాలు, దేవుని గూర్చిన వాస్తవాలు, మానవ జాతిని గూర్చిన వాస్తవాలు, భవిష్యత్తును గూర్చిన వాస్తవాలు, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. దేవుని గూర్చిన ఫ్యాక్ట్స్, వాస్తవాలు, మానవ జాతిని గూర్చిన వాస్తవాలు, తర్వాత భవిష్యత్తులో జరగబోతున్న వాస్తవాలు. ఈ మూడు కలిసిందే క్రైస్తవ విశ్వాసం. స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రం. 2025 నుండి 2026లోకి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి అద్భుత రీతిగా ఈ మొదటి ఆదివారమున మా స్తుతి ఆరాధనను మీరు అంగీకరించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం నీతిగల నీ నోటి మాట బయలు వెళ్ళింది. నిజముగా సత్యము కొరకు దాహము కొన్నవాళ్ళు, వాస్తవాల కొరకు అన్వేషిస్తున్న వాళ్ళ హృదయంలో నీ సత్యవాక్య సందేశం మంచి నేలలో పడ్డ విత్తనంలాగా నూరంతలు ఫలింప చేయండి. సహాయం చేయండి మా తండ్రి. మేమందరము మాకున్నటువంటి విశ్వాసము, యేసే రక్షకుడు అన్న నమ్మకము, విశ్వాసములో కదలకుండా స్థిరంగా నిలబడడానికి సహాయం చేయండి. మా పునాదులు కదిలించడానికి దుష్టుడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. వాటన్నిటిని అధిగమించి జయించి వాటిని పెడచెవిని పెట్టి మా విశ్వాసము తార్కికమైనది, హేతుబద్ధమైనది గనుక, సకారణము సహేతుకము గనుక, మా విశ్వాసము అనేక నిరూపణలతో, రుజువులతో, ప్రమాణములతో కూడుకున్నది గనుక ప్రభువా, మా విశ్వాసానికి చారిత్రక పురాతత్వ ఆధారములున్నవి గనుక ప్రభువా, మేము ఏ మాత్రము కూడా లక్ష్య పెట్టక, విమర్శలను లక్ష్య పెట్టకుండా అందరికీ ప్రేమతో నీ సువార్త సందేశాన్ని పంచిపెడుతూ ఈ లోకానికి మేము ఉప్పుగా, వెలుగుగా జీవించటానికి ఈ కొత్త సంవత్సరం అంతా మమ్మల్ని మీరు బలపరచండి ప్రభు. ఈ కొత్త సంవత్సరం ఒకటే కాదు, రానున్న అనేక సంవత్సరాలు మా జీవితకాలం అంతా నీ రెండవ రాకడ వరకు ఈ భూలోకమంతటికి ఉప్పై వెలుగై మేము జీవించడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసమును చేరువచ్చిన మనకందరకును, భూలోకమందున్న ఓఫీరిస్టులందరికీ, సత్య సంబంధులందరికీ, అగాపే సంపన్న సువార్త సంఘ కుటుంబ సభ్యులందరికీ, సకల డినామినేషన్లలో హృదయ సున్నతి కలిగిన, శిష్యునికి తగిన హృదయము కలిగిన విశ్వాసులందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోకి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. లేచి భోజనాలు చేసుకునండి.